వరలక్ష్మి వాళ్ళ అత్తయ్య సుధా జాను వాళ్ళైతే ఛాయ గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. ఛాయ కానీ విష్ణు కంట పడకూడదమ్మా, విష్ణు కంట పడకుండా నువ్వే జాగ్రత్తగా చూసుకోవాలని చెప్పి వరలక్ష్మి వాళ్ళ అత్తయ్య వరలక్ష్మితో అంటూ ఉంటుంది. అత్తయ్య అని చెప్పి అంటూ ఉంటే వరలక్ష్మి ఇంతలో వాళ్ళ అత్తయ్య అయితే ఎలా అంటుంది, మనం ఎంత ఆపినా ఎంత అడ్డుకున్నా వాళ్ళది రక్త సంబంధం కదమ్మా, ఎలాగైనా సరే వాళ్ళు ఒకటవుతారు, కానీ వాళ్ళిద్దరూ కలవకుండా మనమే ఆపాలి, అది నువ్వే జాగ్రత్తగా చూసుకోవాలి అని చెప్పి వాళ్ళ అత్తయ్య అంటూ ఉంటుంది. ఇంతలో ఛాయ అయితే అక్కడికి వస్తుంది. ఛాయ వచ్చి వాళ్ళ మాటలు విని, అమ్మా ఏం మాట్లాడుకుంటున్నారు మీరంతా నా గురించే కదా మాట్లాడుకుంటున్నారు అని చెప్పి అడుగుతూ ఉంటుంది. అది విని అక్కడ ఉన్న వాళ్ళంతా ఒక్కసారిగా షాక్ అవుతారు. ఇక సుధా వాళ్ళైతే లేచి నిలబడి, ఏంటి ఇప్పుడు ఛాయ్ ఇదంతా వినేసిందా ఏంటా అని చెప్పి కంగారు పడుతూ ఉంటారు. అసలు మీరు ఏం మాట్లాడుకుంటున్నారు, ఎందుకు నా పేరు వచ్చింది చెప్పండి అమ్మా అని చెప్పి అంటూ ఉంటుంది. ఆ మాటలకు సుధా వాళ్ళైతే కంగారు పడిపోతూ ఉంటారు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.